ప్రజాపతిరావు మేడమెట్లెక్కే ముందు నీకు అంతస్తు గుర్తు రాలేదా? అమ్మ పోయినప్పుడు, అన్నయ్యకు కాళ్ళు విరిగినప్పుడు, చిన్నయ్య జైలు పాలైనప్పుడు, బంగారు పల్లకిలో ఊరేగుతూ మిమ్మల్ని చూడటానికి రాలేకపోయాను. నన్ను చూడటానికి నువ్వెందుకు వచ్చావు డాడీ? నిన్ను చూడడానికి రాలేదమ్మా. మీ అన్నయ్యలెవరికి పచ్చడన్నం పెట్టే స్తోమత లేకపోయేసరికి ఈ శేష జీవితాన్ని నీ దగ్గర గడపాలని వచ్చాను. డాడీ, పంపకాలు పెట్టిన రోజు నీ శేష జీవితాన్ని ఈ ఇంట్లో గడుపుతానని ఆయనతో చెప్పావా? అవును డాడీ, నిన్ను పోషించవలసిన బాధ్యత మాకే ఉంది. ఇంట్లో ఉన్న ఆఖరి పైసా వరకు పోగు చేసి నిన్ను పంపించే రోజున ఈ ప్రశ్న వేయలేదేమమ్మా. డాడీ, నా మంకుతనం, నీ ఆశ కలిసి నా జీవితాన్ని బొమ్మలాట చేసాయి డాడీ. చక్రవన్నయ్య మాటలు పెడ చివరి పెట్టినందుకు ఎప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను డాడీ. నేను అనుభవిస్తున్న సుఖం ఏమిటో చూసి అప్పుడు కూడా ఈ ఇంట్లో ఉండాలనుకుంటే తప్పకుండా ఉండు డాడీ. రా డాడీ, నీ అల్లుండి చూపిస్తాను. పైసా డార్లింగ్, తెలుసున్నావా? బాయ్, మనం పెళ్లి చేసుకుని హనీమూన్ ట్రిప్ వెళ్ళొచ్చే లోపల నా బ్రదర్ని పైకి పంపించేసి ఇండైరెక్ట్ గా మీ వాళ్ళంతా హెల్ప్ చేశారు డార్లింగ్. అందుకోసమే నేను పోషిస్తాను. ఓకే ఓకే బాబు. అంకుల్ డార్లింగ్, నువ్వు వచ్చావన్నమాట. మందు కొడతావా? ప్రస్తుతం కన్నీళ్లు తాగి కడుపు నిండిపోయింది బాబు, ఖాళీ లేదు.
స్టూపిడ్ అంకుల్, సేమ్ ఓల్డ్ పేతాస్. నేను ఓదార్చే టైం లేదు. ఏమిటి, మా నాన్న మనతో పాటు ఉండడానికి వచ్చాడు. షోహరి మాంగారు, 10 కావాలంటే ఇసిరేస్తాను. కానీ ఒక కూనీకోరు తండ్రి నా ఇంట్లో ఉంటే అది నా డిగ్నిటీకే భంగం. సారీ. కనకమేడల కుటుంబరావు అనే ఆ వ్యక్తి మీకేమవుతాడు? తండ్రి. ఆయన మీ ఇంటికి వచ్చి తలదాచుకోవడానికి ఇంత నీడని అడిగితే మీరు అంగీకరించలేదట, నిజమేనా? నిజమే. ఆకలి బాధ తట్టుకోలేక మీ తండ్రి ఆత్మహత్య చేసుకోబోయాడు. దానికి కారణం మీరే అని నేను అంటున్నాను. మీరేమంటారు? ఒప్పుకోను. ఎందుకని? ఆయన్ని పోషించవలసిన బాధ్యత నాది కాదు గనక. ఎందుకు కాదు? ఈ 3 ముళ్ళ బంధం మెడలో పడే వరకే తండ్రి కూతుళ్ల బంధం. మొదటి ముడితో తండ్రి కూతుళ్ల బంధాన్ని, 2వ ముడితో అన్నదమ్ముల అనుబంధాన్ని, 3వ ముడితో ఇంటి పేరునే హరించి వేస్తుంది. ఇది కన్నవారింటి పేరును కూడా ఉంచుకునే హక్కు స్త్రీకి లేనప్పుడు పుట్టింటి వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఆడవాళ్ళకెందుకుంటుంది? బాధ్యత లేకపోవచ్చు, కానీ కన్న తండ్రికి పట్టెడు అన్నం పెట్టకూడదనుందా? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదండి. స్త్రీకి ఆస్తి హక్కు కల్పించని ఈ రాజ్యాంగాన్ని అడగండి. అత్తవారింటికి వెళ్ళాక పుట్టింటి వాళ్ళకి పిడికెడు సహాయం కూడా చేయకుండా చేసిన ఈ సమాజాన్ని అడగండి. సహనవే గాని తిరుగుబాటు మనస్తత్వం ఆడదానికి ఉండరాదని శాసించిన ఈ సంఘాన్ని అడగండి. కంఠనాళాలు తెగిపోయేటట్టు అడగండి. డాడీ, ఈ బంగారు కొండ నిన్ను పోషించలేకపోవడానికి కారణం అనురాగం లేకదా, అధికారం లేకదా? నీ అంతరాత్మను అడుగు డాడీ, నీ అంతరాత్మను అడుగు. No more questions, Your Honor.